హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై స్టోరీ, పుష్పవల్లి. అలా ఆదిత్య, నాకు అదే అనిపించింది పూజారి గారు. కానీ ఎక్కడా పుష్పవల్లి మరణానికి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అసలు ఆదిత్య ఎవరో మీకేమైనా తెలుసా? అసలు ఆదిత్య ఎలా ఉండేవాడు? తనది ఏ ఊరు? పుష్పవల్లి ఆదిత్యలు ఈ గుడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుకునేవారు? మీతో వాళ్లకు సంబంధం ఎలా ఏర్పడింది అని అరవింద్ కూడా చాలా అనుమానాలు పూజారి ముందు ఉంచుతాడు. వెంటనే పూజారి మౌనంగా మారిపోయి అరవింద్ వైపే తీక్షణంగా చూస్తున్నారు. మిమ్మల్ని పంతులు గారు, అసలు ఆదిత్య ఊరు పేరు మీకేమైనా తెలుసా? అనుమానంగా అడుగుతాడు మళ్ళీ. పూజారి వెంటనే భయం నింపుకున్న కళ్ళతో, బెదురుతున్న గొంతుతో, ఈ విషయం ఇప్పటి వరకు నేనెవరికీ చెప్పలేదు. అది నా మనసులోనే ఎన్నో సంవత్సరాలు దాచుకున్న రహస్యం. ఆదిత్య పుష్పవల్లిల ప్రేమ విషయం నాకు, వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదనే అనుకుంటున్నాను. పుష్పవల్లి చనిపోయిందని వార్త తెలిసిన వెంటనే పుష్పవల్లి మరణానికి కారణం ఆదిత్యే అయి ఉంటాడని అనుకున్నాను. అనుకున్నదే తడువుగా ఈ విషయం దీక్షితులతో చెప్పాలనుకున్నాను. కానీ ఆ రోజే చాలా రోజుల తర్వాత గుడికి వచ్చాడు ఆదిత్య. అప్పటికే పుష్పవల్లి కనిపించకుండా పోయి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరికీ పుష్పవల్లి చనిపోయి ఉంటుందన్న ఊహ రాలేదు. పుష్పవల్లి మరణం గురించి అక్కడక్కడా పుకార్లు షికార్లు చేసేవి తప్ప అవేమీ నిజాలని నిర్ధారణ కాలేదు. పుష్పవల్లి చనిపోయిందని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆదిత్య గుడిలో అడుగు పెడుతూ కనిపించాడు. ఆదిత్య కనపడగానే నేను ఎంతో ఆత్రంగా ముందుకు అడుగేస్తూ ఆదిత్య దగ్గరకు పరిగెత్తాను. కానీ ఆదిత్య మాత్రం ఏదో కోల్పోయిన వాడిలా ఎంతో నిస్సత్తువగా అడుగులు వేస్తున్నాడు. పుష్పవల్లి బ్రతికున్నప్పుడు నేను చూసిన ఆ ఆదిత్య, ఈ ఆదిత్య ఒక్కరేనా అన్న సందేహం నాలో కదిలింది. బాగా పెరిగిపోయిన గడ్డంతో, పీక్కుపోయిన ముఖంతో కళావిహనంగా మారిపోయాడు. ఆదిత్యను అలా విడ్డూరంగా చూస్తూనే ఆదిత్య దగ్గరకు వెళ్ళి, ఆదిత్య, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అందరూ పుష్పవల్లి చనిపోయిందంటున్నారేంటి? నిజంగానే తను చనిపోయిందా? పుష్పవల్లి చనిపోయిందన్న వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. పుష్పవల్లి చనిపోయిందని నువ్వు కూడా నమ్ముతున్నావా అని చాలా గాబరాగా అడిగాను. ఆదిత్య ఏం మాట్లాడకుండా అక్కడున్న మెట్టుపై ఒక్కసారే కూలబడిపోయాడు. పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపలేక ముఖానికి 2 చేతులు అడ్డు పెట్టుకుని గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైంది ఆదిత్య? ఊరుకోనన్నా అని ఆదిత్యకు ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. పదే పదే పుష్పవల్లికి ఏమైందని అడిగేసరికి ఆదిత్య నెమ్మదిగా తన కళ్ళను తుడుచుకుని ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. పుష్పవల్లి చనిపోయింది పూజారి గారు అని పెద్దగా ఏడుస్తున్నాడు. ఎలా చనిపోయింది? ఇంత ఖచ్చితంగా చెబుతున్నామంటే పుష్పవల్లి చనిపోయిందని నీకు ముందే తెలుసా అని చాలా ఆవేశంతో అడిగాను. నా పుష్పవల్లి నా వల్లే చనిపోయింది పూజారి గారు. కేవలం నా నిస్సహాయత వల్లే చనిపోయింది. తనని నేను ప్రేమించడం వల్లే చనిపోయింది. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఎంతో ఆశతో కట్టుకున్న తన ఊహల మేడ నా ప్రేమ కారణంగా పేక మేడలా కూలిపోయింది. ఈ పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదు అని చాలా మాట్లాడేశాడు. ఆదిత్యలా దుఃఖిస్తూ మాట్లాడడం నాలో ఆశ్చర్యం కలిగించింది. నాలో ఒక సందేహం మెదిలింది. పుష్పవల్లి మరణానికి నేను ఊహించిన విధంగా ఆదిత్య కారణమని తెలిసింది. కానీ పుష్పవల్లి మరణానికి నిజమైన సూత్రధారి ఆదిత్య కాదని ఆదిత్య బాధను చూస్తే అర్థమైంది. వెంటనే ఆదిత్య తలపై చేయి వేసి, ఏం జరిగింది ఆదిత్య? అసలు ఆ బంగారు తల్లి ఎలా చనిపోయింది? ఇది సాధారణ మరణమేనా లేక హత్య? నాకు తెలిసి పుష్పవల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదు.
అన్నాను. వెంటనే ఆదిత్య నా కళ్ళలోకి నిర్జీవంగా చూస్తూ కంటి నుండి కారుతున్న కన్నీటి ధారలతో, పుష్పవల్లిని మా నాన్నగారే చంపించేశారు పూజారి గారు అని మళ్ళీ గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. నా ఆశ్చర్యానికి అవధులు లేవు. మీ నాన్నగారు చంపించారా అని నిర్ఘాంతపోయాను. అవునండి, మా నాన్నగారే. పుష్పవల్లి మరణానికి కారణం మా నాన్నగారే అని ఏడుస్తూ చెప్పాడు. అంత అవసరం మీ నాన్నగారికి ఏమొచ్చింది? ఎంత కఠిన పాషాణులకైనా పుష్పవల్లిని చంపాలనిపించదే అని అడిగాను. నిజానికి పాషాణాన్ని మించిన కఠినమైన మనసు మా నాన్నగారికి ఉందని నాకు నిన్ననే తెలిసింది అన్నాడు ఆదిత్య. నిన్ను ప్రేమించిన ఒక్క కారణం చేతే పుష్పవల్లిని చంపేశారా? విస్మయంగా అడిగాను. అవును పూజారి గారు, కేవలం నా కారణంగానే తనకు చనిపోవాల్సి వచ్చింది. అదేమిటది? ఒకవేళ మీ ప్రేమ వాళ్లకు నచ్చకపోతే మీ వివాహం చేయకూడదు, కానీ తనని చంపే హక్కు ఎవరిచ్చారు మీ నాన్నగారికి అని చాలా ఆవేశంగా మాట్లాడాను. అహంకారం, డబ్బుందన్న అహంకారం తలకెక్కినప్పుడు, నేను ఎంతకు తెగించినా ఏమీ కాదన్న ధైర్యం మెదడు నిండా నిండిపోయినప్పుడు, నాకు ఎదురు చెప్పే మనిషి ఇంకొకడు లేడు అనుకున్నప్పుడు మనిషి ఎంతకు దిగజారిపోతాడో మా నాన్నగారిని చూసాకే తెలిసింది అని చెప్పుకొచ్చాడు ఆదిత్య. మరి నువ్వు మీ నాన్నగారిని ప్రశ్నించలేదా పుష్పవల్లిని ఎందుకు చంపారని? ప్రశ్నించాలన్న కోరిక కూడా లేదు పూజారి గారు. ఎంతో విముఖతగా మాట్లాడాడు ఆదిత్య. నీ కోసం పుష్పవల్లి చనిపోతే కనీసం మీ నాన్నకు బుద్ధి చెప్పాలన్న ఇంగితం కూడా లేదా నీకు అని నేను కూడా చాలా ఘాటుగానే ప్రశ్నించాను. నేను ఆయనతో వాదించినంత మాత్రాన, గొడవ పెట్టుకున్నంత మాత్రాన ఆయన బాధపడతారని, భయపడతారని నాకు నమ్మకం లేదు అని చాలా నిర్లిప్తతగా మాట్లాడాడు. అలా అని చెప్పి మీ నాన్నను కాపాడదామనుకుంటున్నావా? ఒక్కసారిగా ఆదిత్యపై నాకు పట్టరాని కోపం వచ్చింది. ఆదిత్య వెటకారంగా చిన్న నవ్వు నవ్వి, మా నాన్నగారికి శిక్ష వేయాలంటే అది చట్టానికి చాలా కష్టమైన పనిగా మారిపోతుంది పూజారి గారు. చట్టానికి నిజాలతో పని లేదు, ఆధారాలతో మాత్రమే పని. ఆధారం లేనిదే చట్టం మాత్రం ఒక మనిషిని ఎలా శిక్షిస్తుంది అని అడిగాడు. తన మాటల్లో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కాలేదు. నీకన్నీ తెలిసినప్పుడు నువ్వే ఆధారంలా మారవచ్చు కదా. మీ నాన్నను పోలీసులకు అప్పగించు. నువ్వు ఆ పని చేయకపోతే నేనే మీ నాన్న చేసిన దుర్మార్గం మొత్తం దీక్షితులు గారికి చెప్పేస్తాను. తన కూతురి కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు అని చాలా ఆవేశంగా మాట్లాడాను. లేదు పూజారి గారు, అంత పని చేయకండి. ఒక అమాయకమైన ఆడపిల్లను చంపిన వాడికి మిమ్మల్ని చంపడం పెద్ద పని కాదు. అంతేకాదు, మీరు పొరపాటున ఈ విషయం పూజారి గారికి చెబితే పూజారి గారి దంపతులను కూడా చంపిన వారవుతారు అని చాలా ధీమాగా చెప్పేశాడు ఆదిత్య. అది కాదు ఆదిత్య, పుష్పవల్లి మరణానికి కారణం మీ నాన్నని తెలిసాక కూడా ఎవరికో జడిసి నేను దీక్షితులకు ఈ విషయం చెప్పకపోతే నీతో పాటు నేను కూడా పుష్పవల్లికి ద్రోహం చేసిన వాడినవుతాను. ఆవేశపడకండి. మీ బాధ నాకు అర్థమవుతుంది. మీకు కావాల్సింది మా నాన్నకు శిక్ష పడడమే కదా, లేక పూజారి గారి కుటుంబ నాశనమా అని అడిగాడు ఆదిత్య. అదేం ప్రశ్న? మీ నాన్నకు శిక్ష పడాల్సిందే. అయితే అది మీ వల్ల ఎప్పటికీ కాదు, అది కేవలం నా వల్ల మాత్రమే జరుగుతుంది అన్నాడు ఆదిత్య. నీ వల్లే అవుతుందా? ఏం చేద్దామనుకుంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగాను. మా నాన్న ఒక్కసారే చనిపోతే అది ఆయనకు పెద్ద శిక్షేమీ కాదు. మా నాన్న దేనికోసమైతే నన్ను పుష్పవల్లిని విడదీశాడో
దేనికోసం పుష్పవల్లిని చంపాడో అది దూరమైందని తెలిసిన రోజు కుమిలి కుమిలి ఏడుస్తాడు అన్నాడు ఆదిత్య. ఏమిటది? మీ నాన్నకు ఏం దూరం చేయాలనుకుంటున్నావు అని అనుమానంగా అడిగాను. అది చెప్పేది కాదు పూజారి గారు, నెమ్మదిగా మీకే తెలుస్తుందని చెప్పి గుడిలోకి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కరించుకుని నేను పిలుస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. ఆదిత్య ఆదిత్య అని ఎన్నిసార్లు పిలుస్తున్నా నా వైపు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఆదిత్య ఎప్పుడూ కనపడలేదు అని చెప్పుకొస్తారు పూజారి. అప్పుడు అరవింద్, మరి ఆదిత్య వివరాలు కనుక్కోవాలని కానీ పుష్పవల్లి వాళ్ళ నాన్నగారికి తన మరణం గురించిన రహస్యం చెప్పాలని కానీ ఎప్పుడూ అనిపించలేదా మీకు అని అడుగుతాడు. ఎందుకు అనిపించలేదు? ఆదిత్య నాకు నిజం చెప్పిన ఆ రోజే నేను రామాపురం బయలుదేరదామనుకున్నాను. కానీ ఆదిత్య గుడిలోంచి ఇలా బయటకు వెళ్ళాడో లేదో అలా 4 మనుషులు గుడిలోకి వేగంగా వచ్చారు. వాళ్ళు గుడిలో భగవంతుని దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లు ఏమాత్రం కనపడలేదు. ఒక్కొక్కరు రౌడీల్లా కనిపించారు. వాళ్ళు వేగంగా రావడమే నా పీక పట్టుకుని నన్ను వెనక్కి తోసుకుంటూ వెళుతూ, ఆదిత్య బాబు ఇప్పటి వరకు ఏం చెప్పాడు అని ఆవేశంగా అడిగారు. నాకు చాలా భయమేసింది. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. వాళ్ళ చేతుల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆదిత్య నాకేం చెప్పలేదు, భగవంతుని దర్శనం చేసుకోవడానికి మాత్రమే వచ్చాడు అని ఎంత చెబుతున్నా వాళ్ళు నా మాట నమ్మలేదు సరికదా. నా చెంపలపై అటూ ఇటూ గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. నాకేం జరుగుతుందో ఒక్క నిమిషం అర్థం కాలేదు. అయినా సరే ఆదిత్య చెప్పిన ఆ నిజం చెప్పడానికి నేను ఇష్టపడలేదు. ఆ క్షణం వాళ్ళు నన్ను చంపడానికైనా వెనకాడేలా అనిపించలేదు. నా నోటి నుండి నిజం వచ్చే వరకు కొట్టడం ఆపలేదు. వాళ్ళ బలమైన పిడిగుద్దులకు నా నోటి నుండి రక్తం కారుతుంది. నాకు ఇక వేరే గత్యంతరం లేక ఆదిత్య చెప్పినవన్నీ చెప్పక తప్పలేదు. వెంటనే వాళ్ళు నా వైపు కోపంగా చూస్తూ, అరే బైరాగి, నేను చెప్పాను కదా ఆదిత్య బాబు వీడికి నిజం చెప్పేశాడని అన్నాడు అందులో ఒక వ్యక్తి. అవునరా, ఈడు ప్రాణాలతో బతికుంటే మన అందరి ప్రాణాలు పోతాయేమో అన్నాడు ఇంకొకడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.